హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎస్ మార్కెట్ ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ గురించి చెప్పుకుందాం. ఇటీవల కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ మీద కొంత ప్రెజర్ కనిపిస్తుందండి. వాల్యుయేషన్స్ కంప్రెస్ అయ్యాయి, ఆర్డర్ బుక్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఒకటేనండి, ప్రాజెక్ట్ అవార్డింగ్ స్లో కావటం. దీని ఇంపాక్ట్ రోడ్డు కన్స్ట్రక్షన్ స్పీడ్ మీద కూడా పడింది. FY21 లో రోజుకు 37 కిలోమీటర్ల రోడ్లు నిర్మించబడ్డాయండి. కానీ FY26 లో ఇది 27 కిలోమీటర్ పర్ డే కి తగ్గే అవకాశం ఉంది. ఈ స్లో డౌన్ వలన చాలా ఇన్ఫ్రా కంపెనీస్ షేర్ ప్రైసెస్ కూడా డౌన్ అయ్యాయి. ఇన్వెస్టర్స్ లో ఒక సెంటిమెంట్ నెగటివిటీ కూడా ఏర్పడింది. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్ట్రాంగ్ ఫోకస్ ఉంచింది. రోబస్ట్ బిడ్డింగ్ పైప్ లైన్ ఉంది. Q3 FY26 నుండి ఆర్డర్ అవార్డింగ్ పికప్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనివల్ల సెక్టార్స్ కి మళ్ళా కొత్త మూమెంట్ రావచ్చు అని అనుకుంటున్నారు అనలిస్టులు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఇప్పటికే డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న టాప్ 5 ఇన్ఫ్రా స్టాక్స్ ని ఐడెంటిఫై చేశారండి మన టీము. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ కావచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇన్ఫ్రా సెక్టర్ టెంపరీ స్లో డౌన్ లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ పుష్ ప్లస్ అప్కమింగ్ ఆర్డర్ పైప్ లైన్ వల్ల మళ్ళీ గ్రోత్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి కన్సిడర్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి మార్కెట్ ఇన్సైట్స్ అప్డేట్ కోసం మన జీకే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మన టాప్ 5 ఇన్ఫ్రా స్టాక్స్ లో మొదటి కంపెనీ HG ఇన్ఫ్రా ఇంజనీరింగ్ గురించి చెప్పుకుందామండి. HG ఇన్ఫ్రా ప్రధానంగా రోడ్స్ అండ్ రైల్వేస్ కన్స్ట్రక్షన్స్ లో యాక్టివ్ గా ఉందండి. గ్రాడ్యువల్లీ కంపెనీ సోలార్ పవర్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే BESS అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో కూడా డైవర్సిఫై చేస్తుంది. ప్రస్తుతం 13 స్టేట్స్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లాంటి కీలక స్టేట్స్ లో కూడా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కంపెనీ షేర్ ప్రైస్ తన 52 వీక్స్ హై నుండి 1644 నుండి ఇప్పటికీ 39% డౌన్ అయిందండి. ఈ డౌన్ ఫాల్ కి ముఖ్య కారణం ఒకటే, సబ్డ్యూడ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అండ్ వీక్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అన్నమాట. FY25 లో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు 6% డిక్లైన్ అయ్యాయండి. రెవెన్యూ అయితే 50.6 బిలియన్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 5 బిలియన్ గా ఉంది. ఈ డ్రాప్ మెయిన్లీ సోలార్ సెగ్మెంట్ లో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ను ఎలిమినేట్ చేయడం వల్ల వచ్చింది. Q1 FY26 లో కూడా రెవెన్యూ 3% డౌన్ అయ్యి 14.8 బిలియన్ కి చేరింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 39% డ్రాప్ అయ్యి 992.6 మిలియన్ కి తగ్గింది. దీనికి గల కారణం వన్ టైమ్ కాస్ట్ ఇంపాక్ట్స్ ప్లస్ లోయర్ మార్జిన్స్ అండి. యాజ్ ఆఫ్ 30th జూన్ 2025 కి HG ఇన్ఫ్రా వద్ద 146.6 బిలియన్ ఆర్డర్ బుక్ ఉంది. అంటే దాదాపు 3 ఇయర్స్ రెవెన్యూ విజిబిలిటీ ఉంది. ఈ సెగ్మెంట్ వైజ్ గా చూసుకుంటే అండి, రోడ్స్ 65.6%, రైల్వేస్ 20%, BESS అయితే 11%, అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనమాట. అండ్ రిమైనింగ్ సోలార్ అండ్ అదర్స్ లో ఉందన్నమాట. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్లాన్స్ మనం కనుక చూస్తే FY26 లో రెవెన్యూ గ్రోత్ 17 to 18% కంపెనీ టార్గెట్ పెట్టుకుందండి. NHAI FY26 లో 6376 కిలోమీటర్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వబోతుంది. దీని వర్త్ 3.4 ట్రిలియన్ ఉండొచ్చు అనుకుంటున్నాం. HG ఇన్ఫ్రా కూడా 110 బిలియన్ ఆర్డర్ ఇన్ఫ్లో టార్గెట్ చేస్తుంది. ఇప్పటికే 160 బిలియన్ వర్త్ ప్రాజెక్ట్స్ బిడ్స్ కి సబ్మిట్ చేసింది. అప్రూవల్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయి. వచ్చే 2 to 3 ఇయర్స్ లో 40% నాన్ రోడ్ ఆర్డర్స్ తీసుకోవటమే కాకుండా ఇండియాస్ BESS మార్కెట్ లో 5% షేర్ టార్గెట్ చేస్తుంది. అదనంగా ఎయిర్పోర్ట్స్, అర్బన్ ఇన్ఫ్రా, వాటర్ అండ్ ఇరిగేషన్ సెక్టర్ లో కూడా ప్రవేశించాలనే ప్లాన్ లో ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే ఒక బుక్ లో HG ఇన్ఫ్రా ఇప్పుడు కొంచెం ప్రెజర్ లో ఉన్న మాట వాస్తవం. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ప్లస్ గవర్నమెంట్ పుష్ ప్లస్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ వల్ల లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ డెలివరీ చేసే పొటెన్షియల్ ఉంటుందండి. పర్టికులర్లీ BESS అండ్ నాన్ రోడ్ ఇన్ఫ్రా ఫోకస్ ఇన్వెస్టర్స్ కి ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అవుతుంది అనుకుంటున్నాం. మన లిస్ట్ లో రెండో కంపెనీ KNR కన్స్ట్రక్షన్ అండి. ఈ కంపెనీ గురించి వివరంగా చెప్పుకుందాం. KNR కన్స్ట్రక్షన్ ఒక లీడింగ్ EPC ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడర్ అండి. రోడ్స్, ఇరిగేషన్, మైనింగ్, అర్బన్ వాటర్ ఇన్ఫ్రా సెక్టర్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. ప్రత్యేకంగా సదరన్ ఇండియాలో తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. FY25 లో రెవెన్యూ 47.5 బిలియన్ అండి, 7% గ్రోత్ వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 10 బిలియన్, 33% సర్జ్. మెయిన్ గా ఇది అదర్ ఇన్కమ్ వల్ల వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆర్డర్ బుక్ వీక్ గా ఉండటంతో ఎగ్జిక్యూషన్ స్లో అయిందండి. Q1 FY26 లో రెవెన్యూ 6.1 బిలియన్, 37.7% డ్రాప్ అయిందండి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.2 బిలియన్, 26% డిక్లైన్ అయింది. దీని ప్రభావం వల్ల షేర్ ప్రైస్ కూడా 52 వీక్స్ హై నుండి 360 రూపీస్ నుంచి 45% ఫాల్ అయిపోయింది. యాజ్ ఆఫ్ జూన్ 30th 2025 కండి టోటల్ ఆర్డర్ బుక్ 83 బిలియన్ మాత్రమే ఉంది. అరౌండ్ 2 ఇయర్స్ కి మాత్రమే సరిపోతుంది. బ్రేకప్ చూస్తే మైనింగ్ 43%, రోడ్స్ 27%, ఇరిగేషన్ 17% అండ్ పైప్ లైన్ 13%. ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయండి. కాబట్టి కంపెనీకి కొత్త ఇన్ఫ్లో చాలా అర్జెంట్ గా అవసరం. ఫ్యూచర్ ప్లాన్స్ కనుక మనం గమనిస్తే FY26 లో 130 to 150 బిలియన్ ఆర్డర్ సెక్యూర్ చేయాలని చెప్పేసి KNR కన్స్ట్రక్షన్ టార్గెట్ గా పెట్టుకుందండి. కానీ ఆర్డర్ రిసిప్ట్స్ డిలే అవటం వల్ల FY26 సాఫ్టర్ గా ఉండొచ్చు
పెంచొచ్చు అని గైడెన్స్ ఇచ్చింది. బై మార్చి 2026 కి 800 to 900 బిలియన్ వర్త్ కాంట్రాక్ట్స్ కి బిడ్ సబ్మిట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో కొత్త సెగ్మెంట్స్ లో కూడా అడుగు పెట్టే ప్రయత్నం చేస్తుందండి. లైక్ మెట్రో ప్రాజెక్ట్స్, సోలార్ ఎనర్జీ, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ టోల్ ఆపరేషన్స్ అండ్ రైల్వేస్ ఇలాంటి అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్ కట్ చెప్పాలంటే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడే కొంత ఛాలెంజింగ్ ఫేస్ లో ఉన్నప్పటికీ అగ్రెసివ్ బిడ్డింగ్ స్ట్రాటజీ అండ్ న్యూ సెక్టార్ ఎంట్రీ వల్ల లాంగ్ టర్మ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. పర్టికులర్ గా సౌత్ ఇండియా ప్రెజెన్స్ ప్లస్ మైనింగ్ డామినెన్స్ దీని ఒక స్ట్రాంగ్ కంటెండర్ గా నిలిపేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీ పోర్ట్ఫోలియోలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో థర్డ్ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్ గురించి చెప్పుకుందాం. కేఈసీ ఇంటర్నేషనల్ ఆర్పీజీ గ్రూప్ లో ఒక భాగం. ఇది మనందరూ తెలిసిందే కదా. ఒక మేజర్ ఈపీసీ ప్లేయర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీ&డి, సివిల్ ట్రాన్స్పోర్టేషన్, ఆయిల్ అండ్ గ్యాస్, రెన్యూబుల్స్, కేబుల్స్ వంటి విభాగాల్లో ప్రాజెక్ట్స్ చేస్తుంది. అదేవిధంగా వాటర్, ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, సోలార్ ఎనర్జీ, లాజిస్టిక్స్ వంటి సెక్టార్స్ లో కూడా యాక్టివ్ గా సర్వీసెస్ అందిస్తుంది. కంపెనీ షేర్ ప్రైస్ 52 వీక్స్ అయి నుండి 35% పడిపోయి ఉందండి. ఫైనాన్షియల్ హైలైట్స్ కనుక చూస్తే FY25 లో రెవెన్యూ 218.5 బిలియన్ అండి, అంటే 9.7% గ్రోత్ కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.7 బిలియన్, 64.5% జంప్ అయింది. Q1 FY26 లో కూడా స్ట్రాంగ్ మొమెంటం కొనసాగింది. రెవెన్యూ 50.2 బిలియన్, అంటే 11% రైజ్ కనపడుతుంది. మెయిన్ గా ఇది టీ&డి ఎగ్జిక్యూషన్ వల్ల వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1.2 బిలియన్ అండి, 42% గ్రోత్ కనపడుతుంది. ఇది మార్జిన్ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చింది. ఇప్పుడు టీ&డి రెవెన్యూ కాంట్రిబ్యూషన్ 63% పెరిగింది. లాస్ట్ ఇయర్ 55% నుంచి ఇది గమనించగలరు. ఆర్డర్ బుక్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నౌ కేఈసీ వద్ద 400 బిలియన్ ఆర్డర్ బుక్ ఉందండి. దాదాపు ఇది 2 years రెవెన్యూ విజిబిలిటీ కనపడుతుంది. మేనేజ్మెంట్ FY26 లో 15% రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీ&డి లో స్టాండ్ అలోన్ గా 60 బిలియన్ L1 పొజిషన్ లో ఆల్రెడీ ఉంది. ప్రస్తుతం 1800 బిలియన్ వర్త్ టెండర్స్ ఎవల్యూషన్స్ లో ఉన్నాయి. కంపెనీ ఎక్స్పాన్షన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక మనం చూస్తే టవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇప్పుడు 10,000 to 12,000 టన్స్ కి ఎక్స్పాండ్ చేయబోతుంది. కేబుల్ సెగ్మెంట్ లో అయితే అల్యూమినియం కండక్టర్ ప్లాంట్ కెపాసిటీని డబుల్ చేస్తుంది. FY26 ఎండ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. రెన్యూబుల్స్, సోలార్, విండ్, బిఈఎస్ఎస్ ఆపర్చునిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది కంపెనీ. నెక్స్ట్ 2 to 3 years లో ఈ బిజినెస్ సైజు 30 to 40 బిలియన్ కి చేరాలని చెప్పేసి టార్గెట్ ఎయిమ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా కేఈసీ గురించి చెప్పాలంటే కేఈసీ ఇంటర్నేషనల్ ప్రస్తుతం మల్టీ సెక్టార్ డైవర్సిఫైడ్ గ్రోత్ స్టోరీ. పర్టికులర్ గా టీ&డి లీడర్షిప్ ప్లస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ప్లస్ రెన్యూబుల్ ఫోకస్ వల్ల ఇన్వెస్టర్స్ కి ఇది ఒక సాలిడ్ లాంగ్ టర్మ్ ప్లే అవుతుంది అనుకుంటున్నాం. ఎగ్జిక్యూషన్ మొమెంటం కనుక కొనసాగితే స్టాక్ లో రీ రేటింగ్ అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుని మానిటర్ చేస్తా ఉండండి. ఇక మన లిస్ట్ లో ఫోర్త్ కంపెనీ అండి ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి చెప్పుకుందాం. మనం ఈ స్టాక్ గురించి మెనీ టైమ్స్ మాట్లాడుకున్నాం, చెప్పుకున్నా కూడానండి. అండ్ మన జీకే వైల్డ్ క్యాప్ మోడల్ పోర్ట్ఫోలియోలో 5% అలికేషన్ తో హోల్డ్ కూడా చేస్తామండి. ఎన్సీసీ ఇండియాలో ఒక కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్. బిల్డింగ్స్, వాటర్ పైప్ లైన్స్, ఇరిగేషన్, ట్రాన్స్మిషన్, పవర్ జనరేషన్, ట్రాన్స్పోర్టేషన్ వంటి విభాగాల్లో ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేస్తుంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 36.8% ఆల్రెడీ డౌన్ అయిపోయి ఉందండి. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే FY25 లో రెవెన్యూ మార్చి 2024 లో 20,845 crores ఉంటే మార్చి 2025 కి 22,199 crores అండి, అంటే జస్ట్ 6.5% గ్రోత్ కనపడుతుంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూస్తే మార్చి 2024 లో 740 crores ఉంటే మార్చి 2025 కి 868 crores, గ్రోత్ 17.3% రైజ్ కనపడుతుంది. అండ్ Q1 FY26 లో రెవెన్యూ 6.3% డిక్లైన్ అయి ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా -8.07% డిక్లైన్ అయి ఉంది. ఈ స్లో డౌన్ కి మెయిన్ రీజన్ ఒకటే, మార్చి 2025 లో పెద్ద ఆర్డర్స్ వచ్చాయి, కానీ ఎగ్జిక్యూషన్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. దీని వల్ల వచ్చే క్వార్టర్స్ లో గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక కంపెనీ ఆర్డర్ బుక్ పొజిషన్ కనుక చూస్తే యాజ్ ఆఫ్ జూన్ 2025 కి 700 బిలియన్ ఆర్డర్ బుక్ ఉంది, అంటే 3+ years రెవెన్యూ విజిబిలిటీ ఉంది. బ్రేకప్ వైజ్ గా చూస్తే ఆర్డర్ బుక్ బిల్డింగ్స్ 34%, ట్రాన్స్పోర్ట్ 26%, పవర్ 22%, మైనింగ్ 7%, ఇరిగేషన్ 5% అండ్ వాటర్ అండ్ రైల్వేస్ లో 6% ఉంది. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ పైప్ లైన్ కనుక చూస్తే హెల్దీ ప్రాజెక్ట్ పైప్ లైన్ నుండి 2,500 బిలియన్ ఉంది. FY26 లో స్టాండ్ అలోన్ గా 220 to 250 బిలియన్ ఆర్డర్ ఇన్ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్సీసీ కి వచ్చే 2 to 3 years లో కన్సిస్టెంట్ గ్రోత్ ని సపోర్ట్ చేసేలా కనిపిస్తుంది. ఫైనల్ గా మాట్లాడుకుంటే ఎన్సీసీ ఒక వెల్ డైవర్సిఫైడ్ ఇన్ఫ్రా ప్లేయర్, అదని మనందరూ తెలిసిందే కదా. బిల్డింగ్స్ నుండి పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ వరకు స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. ఎగ్జిక్యూషన్ సెప్టెంబర్ నుంచి పికప్ అయితే కంపెనీకి రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీలో స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది ఒక స్టడీ కాంపౌండింగ్ స్టోరీగా భావించవచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో చివరి కంపెనీ బొందాడా ఇంజనీరింగ్ అండి. ఈ కంపెనీ గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. బొందాడా ఇంజనీరింగ్ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్ఫ్రా కంపెనీ. ఈపీసీ అండ్ డిజైన్ సర్వీసెస్ ను టెలికాం, రైల్వేస్, బిఈఎస్ఎస్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ లో అందిస్తుంది. ప్రత్యేకంగా టెలికాం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఇస్తుంది అనమాట. స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉంది, లైక్ ఎయిర్టెల్, టాటా, ఎరిక్సన్, రిలయన్స్ జియో, కోల్ ఇండియా లాంటి పెద్ద పెద్ద నేమ్స్ ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నాయి. కంపెనీ షేర్ ప్రైస్ 52 వీక్స్ నుండి ఆల్రెడీ 45.9%
10% డౌన్ అయిపోయి ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే FY25 లో రెవెన్యూ అండి 15.7 బిలియన్, ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ డబుల్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 1.1 బిలియన్ అండి, 150% గ్రోత్ కనపడుతుంది. రెవెన్యూ వైజ్ చూస్తే అంటే మిక్స్డ్ వైజ్ చూస్తే ఆ సెగ్మెంట్ నుంచి సోలార్ ఎనర్జీ నుంచి 58%, టెలికాం నుంచి 28%, ప్రొడక్ట్స్ నుంచి 14%. అండ్ కంపెనీ అండి సెమీ అన్యువల్ బేసిస్ లో రిజల్ట్స్ ని రిపోర్ట్ చేస్తుంది. FY26 నెంబర్స్ ఇంకా రిలీజ్ కాలేదు. ఆర్డర్ బుక్ ని చెక్ చేస్తే కరెంట్ ఆర్డర్ బుక్ 50.4 బిలియన్, అరౌండ్ 3 years రెవెన్యూ విజిబిలిటీ కనపడుతుంది. బ్రేకప్ చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ 72%, టెలికాం 22%, రైల్వేస్ 4%, అదర్స్ 2% గా ఉంది. ఇప్పటికే 16.7 బిలియన్ టెండర్స్ ని సబ్మిట్ చేసిందండి. ఇంకా 46.7 బిలియన్ వర్త్ టెండర్స్ ని పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కంపెనీ ఐడెంటిఫై చేసింది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ ని కనుక చూస్తే బొందడ చాలా అంబిషియస్ ప్లాన్స్ ని పెట్టుకుందండి. FY30 కి రెవెన్యూను 15.7 బిలియన్ నుండి 100 బిలియన్ కి గ్రో చేయడం లాంటివి పెట్టుకుంది. ఈ గ్రోత్ మెయిన్లీ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. పోర్ట్ఫోలియో బై FY30 కంటే 6 గిగావాట్ సోలార్ ఈపీసీ, 2 గిగావాట్ బిఎస్ఎస్, 2 గిగావాట్ సోలార్ ఐపీపీ టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే బొందాడ ఇంజనీరింగ్ ఒక ఎమర్జింగ్ ఇన్ఫ్రా గ్రోత్ స్టోరీ అండి. పర్టికులర్లీ రెన్యూబుల్ ప్లస్ బిఎస్ఎస్ ఫోకస్ వల్ల ఇది ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ కలిగిన స్టాక్ కావచ్చు. కానీ ఇది ఒక రిలేటివ్లీ చిన్న కంపెనీ కాబట్టి ఎగ్జిక్యూషన్ కేపబిలిటీని ఇన్వెస్టర్స్ దగ్గరగా మానిటర్ చేయాలి. డెఫినెట్ గా ఈ కంపెనీని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉండండి. ఆపర్చునిటీని ఎప్పటికప్పుడు దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఇప్పుడు కొంత షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ ని ఎదుర్కొంటుంది. వీక్ ఆర్డర్ ఇన్ఫ్లో ఒకటి, ఎగ్జిక్యూషన్ డిలేస్ వల్ల ఇది జరుగుతుంది కదా. దీని వల్ల నియర్ టర్మ్ పెర్ఫార్మెన్స్ కొంచెం స్లోగా ఉండొచ్చు. కానీ నియర్ ప్రాజెక్ట్ అవార్డు స్పీడప్ అయితే ఈ సెక్టర్ మళ్ళా స్ట్రాంగ్ మొమెంటం రావచ్చు. మనం చెప్పుకున్న ఈ టాప్ 5 ఇన్ఫ్రా స్టాక్స్ ని డీసెంట్ ఫండమెంటల్స్ ప్లస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి. కానీ ఇన్వెస్టర్స్ ఒక తప్పు కూడా చేయకూడదు. హైప్ మీద ఆధారపడకండి. కంపెనీ ఫండమెంటల్స్ ని అనలైజ్ చేయాలి. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ని టైం టు టైం చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా కార్పొరేట్ గవర్నెన్స్ ని మానిటర్ చేస్తా ఉండాలి. ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎక్సెట్రా ఇలాంటి అన్ని కూడాను టైం టు టైం చెక్ చేసుకుని ప్రాపర్ ఎలొకేషన్ ద్వారా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నామండి. డెఫినెట్ గా ఈ 5 స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని టైం టు టైం మానిటర్ చేస్తా ఉండి ఆపర్చునిటీ ఎప్పుడైనా రావచ్చు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన ఇన్ఫ్రా మార్కెట్ ఇన్సైట్స్ రిపోర్ట్స్ అండి. ఫ్రెండ్స్, ఈ అనాలిసిస్ నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్సైట్స్ కోసం మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.